హలో అండి. ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నాను తెలుసా? గుడ్డు పులుసు అయితే చేస్తున్నాను. గుడ్డు పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడూ రొటీన్గా చేసుకునేటట్టు కాకుండా ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మేబీ ఇది చాలామందికి నచ్చచ్చు. దేంట్లో అయినా తినవచ్చు. మనం బగారా రైస్ కానీ చపాతీలో కానీ ఇంకా దేంట్లో అయినా తినవచ్చు అనమాట. సో మనం ఉల్లిపాయలు వచ్చేసి ఒక 6 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 6 ఉల్లిపాయలు తీసుకుని ఇలా అయితే ఆయిల్ వేసేసి దీన్ని వేపాలి మంచిగా. కొద్దిగా అయితే ఇట్లా వేగింది, పచ్చి పచ్చిగానే ఇంకా ఉంది. సో ఇలా కాకుండా ఇంకా మంచిగా వేగిపోవాలి. వేగేటప్పుడే మనం వచ్చేసి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసినాక కొద్దిగా ధనియాలు అయితే వేయాలన్నమాట. సో మనం మిక్సీ పట్టేటప్పుడు ధనియాలు అండ్ జీలకర్ర దీంట్లో వేసుకుంటే కొద్దిగా ఇవి కూడా ఏగుతాయి కాబట్టి ఉల్లిపాయలతో పాటు అయితే దీంట్లోనే ముందే వేసేసుకోవాలి. ఇలా ఏగితే కనుక మనకి సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా ఇట్లయితే ఏగితే సరిపోతుంది. సో ఇదైతే నూనె అంతా ఇట్లా పక్కకి లాగేసేసి ఇది మొత్తం ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే చల్లగా అవ్వాలి కాబట్టి. ఉల్లిపాయలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం. గుడ్లు అయితే ఒలిచేసి ఇందాక ఉల్లిపాయలు వేపాం కదా, అదే ఆయిల్ అయితే గుడ్లు కూడా వేసుకుని వేపాలి. సో నేనైతే ఇది వేగేటప్పుడు అయితే కొద్దిగా గుడ్లు పైన అది మొత్తం వచ్చేసింది అనమాట. సో అది అంతలాగా ఎగుతూ ఉండిద్దని ఉల్లిపాయలు అయితే మిక్సీ పడుతున్నాను. మనం ఇందాక వేసుకున్న ఆనియన్స్ కొద్దిగా లవంగాయలు పచ్చిమిరపకాయలు వేసి అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టి అదే నూనెలో ఇంకొక గంటి నూనె వేసి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ముద్దని నూనెలో వేసేసి కొద్దిగా అయితే కలుపుకోవాలి. ఇదైతే తొందరగానే అడుగు అంటిపోతూ ఉండిద్ది. పక్కనే ఉండి కలుపుతూనే ఉండాలి. ఇలా అయితే ఒక 2 నిమిషాలు అయితే వదిలేసామంటే కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే కొద్దిగా మనం దీన్ని ఏగరించుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో చేసింది కొద్దిగా టేస్టీగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు నూరుకుని చేసుకుంటాం కదా, అదే బాగుంటుంది. కాకపోతే కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల అయితే నేను నూరి మొత్తం పని అయితే చేయలేక అల్లం పేస్ట్ బయట తెప్పించాను. బయట తెప్పించేసి అయితే వేసాను ఒక స్పూను. సో అది ఎందుకో అంత టేస్ట్ అనిపించదు. కారం అయితే ఒక స్పూన్ వేసుకోవాలి, పసుపు అయితే ఒక అర స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాకైతే కొద్దిగా మగ్గినాకైతే ఈ కలర్లో వస్తుంది. తర్వాత ఒక 4 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టేసి ఇలా ఉల్లిపాయ దాంట్లో వేసేసుకుని మంచిగా ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసే అంతవరకు. తర్వాత కొద్దిగా చింతపండు అయితే నానబెట్టాను. నానబెట్టిన గుజ్జు అయితే తీసి అయితే కొద్దిగా దీంట్లో అయితే వేసాను. కానీ కూర చూడ్డానికి ఇలా ఉన్నా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. చూసారా, ఇలా అయితే ఆయిల్ అయితే బయటికి రావాలి. ఇలా వేగేటప్పుడు ఆయిల్ బయటకు వచ్చినాక ఎగ్స్ ఉన్నాయి కదా, మనం వేపుకున్న ఎగ్స్ అవి కూడా వేసేసేయాలి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అయితే ఎగ్ మసాలా ఉంటుంది కదా, సో అదైతే వేసాను. ఎగ్స్ 2 వేసాను. ఇప్పుడైతే మొత్తం వేసేసినాక ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కొద్దిగా పల్చగా అయితే చేసుకోవాలి కర్రీని వచ్చేసి. సో నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల వాయిస్ కూడా చెప్పడానికి అయితే రావట్లేదు సరిగ్గా. సో ఒక కొన్ని రోజులు అయితే అడ్జస్ట్ అయిపోండి. అయితే ఇది అయితే కొద్దిగా బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. వేసుకుని వేడి వేడి అన్నంలో అయితే వేసుకుని తినండి, సూపర్ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.